హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను ఇడ్లీ సాంబార్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి. ఆ కప్పుతోనే హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఈ రెండు కడిగి ఉడకబెట్టుకోవాలి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానబెట్టుకొని అలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 4 కప్పులు, దాంతో ఒక స్పూన్తో 4 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ఇది సాంబార్ పొడి వేసుకుంటున్నాం. అందులోకి ఒక స్పూను మెంతులు, అలాగే ఒక స్పూను జీలకర్ర, అలాగే ఒక 10 అలా ఎండుమిర్చి, వేసుకోవాలి. వేసుకొని ఒక హాఫ్ స్పూను మిరియాలు, అలాగే ఒక కందిపప్పు ఒక 2 స్పూన్స్, స్టవ్ వెలిగించుకొని అవి డ్రై రోస్ట్ చేయాలి. అవి వేయించుకోవాలి. అవి కలర్ మారే వరకు వేయించుకోవాలి. వేగుతుంటే స్మెల్ కూడా వస్తుంది, మంచి వేగిన స్మెల్. పప్పులన్నీ అలాగే 2 స్పూన్స్ శనగపప్పు వేసుకోండి. ఫస్టే వేసుకొని మర్చిపోయాను, ఇప్పుడు వేసాను. శనగపప్పు వేసి మళ్ళీ కొద్దిసేపు వేయించుకోండి. పప్పు అది కూడా వేగే వరకు. అన్నీ వేగాయి, మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు అవి ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని చల్లారాక మిక్సీలో వేయాలి. ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాం. ఇంగువ ఒక పావు స్పూను ఇంగువ వేసాను. పతంజలి ప్యూర్గా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. అది వేసుకొని ఫైన్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు సాంబార్కి ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె వేడాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 2 పావులు వేసాను. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఆవాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, అవి కొంచెం చిటపటమన్నాక ఎండుమిర్చి ఒక 3 వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి ఆనియన్, చిన్న ఉల్లిపాయలు ఉంటాయి, అవి టేస్ట్గా ఉంటాయి. అవి ఒక 6 ముక్కలుగా కట్ చేశాను. అవి ఒక 6 అలా చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 3,
కొంచెం కరివేపాకు వేసి కొంచెం వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగాక మూత పెట్టాలి. అవి కొంచెం వేగాక వెల్లుల్లిపాయలు ఒక 5-6 రెబ్బలు కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అలాగే పసుపు ఒక 1/2 స్పూను, మంచిగా కలుపుకోవాలి. పసుపు వెల్లుల్లిపాయ తర్వాత ఒక 2 టమాటాలు కొంచెం స్మాష్ చేసుకోవాలి. అలాగే త్వరగా మగ్గుతుంది. స్మాష్ చేసి అది కూడా వేసి అన్నీ మగ్గించుకోవాలి. మూత పెట్టేసి అవి మగ్గాక ఇప్పుడు అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని దాన్ని గుజ్జు తీసి అందులో వేసుకోవాలి. గుజ్జు తీసి వేసుకున్నాక ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోవాలి. సరిపడా వాటర్ ఎంత చిక్కదనం కావాలి అనేది చూసి, అలాగే ఉడికించిన పప్పు, కందిపప్పు పెసరపప్పు ఉడికించాం కదా, ఆ మిశ్రమం అందులో వేసుకోవాలి. అలాగే స్వీట్కి సరిపడా బెల్లం, ఇడ్లీ సాంబార్లోకి బెల్లం కంపల్సరీ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అలాగే సాల్ట్ వేసుకోవాలి సరిపడా. ఒకసారి కలిపేసుకొని అందులోకి సాంబార్ పొడి వేసుకున్నాం కదా, మనం ఆ డబ్బాలో పెట్టి వేసుకున్నాము. అందులోకి నుంచి ఒక 2 స్పూన్స్ సాంబార్ పొడి, అలాగే పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి అలాగే సాంబార్ పొడి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకొని దాన్ని సాంబార్లో వేసుకోవాలి. అది వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు అందులోకి కొంచెం కారం వేసుకోవాలి. తక్కువ అనిపించింది కొద్దిగా వేసుకున్నాను. కొంచెం కారం అలాగే కొత్తిమీర వేసుకొని మరి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అలా కొబ్బరి అది బాగా మరిగించుకోవాలి. మరిగాక సాంబార్ రెడీ అయింది. సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్లో సాంబార్ ఫ్లేవర్ అంతా అలాగే ఉంటుంది, ఇంకా ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా కంపల్సరీ ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇడ్లీలోకి వేసుకొని చూపిస్తాను. ఈ సాంబారు చల్లగా అయ్యాక ఇంకొంచెం చిక్కబడుతుంది. పెసరపప్పు వేసాం కదా, దానివల్ల టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. 2 తినేవాళ్ళు 4-6 ఇడ్లీలైనా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి సాంబారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో ఇది ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.